అత్తయ్య ఏం చేస్తారు? అన్నం అయింది ఇప్పుడే. నువ్వు దోసకాయ తెస్తావు కదా. దోసకాయతో ఏం వెరైటీ చూపించబోతున్నారు? దోసకాయ ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి లాగానే చేయాలంటారు దీన్ని కూడా. అయితే అత్తయ్య అత్తయ్య అంటున్నాను నేను మిమ్మల్ని. మీ పేరు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు, మరి మీ పేరు కూడా చెప్పండి. మా అత్తయ్య పేరు విజయ. సో అందరికి హాయ్ చెప్పేసేయండి మా వ్యూవర్స్. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు దోసకాయ ఆవ పచ్చడి చేయబోతుంది అత్తయ్య. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేసేయండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎలా చేస్తుందో అత్తయ్య చూద్దామా? రండి మరి చూసేద్దాం. అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. దోసకాయ ఫస్ట్ కట్ చేసేసుకోవాలా? ఫస్ట్ కట్ చేసి చిన్న ముక్కలు కోసుకోవాలి. అంటే ఇది తొక్కేం తీసుకొని అవసరం తీయద్దు, గింజలు కూడా తీయద్దు, కొంచెం కొంచెం తీయచ్చు. ఇట్లనే బాగుంటుంది టేస్ట్. చేదు చూసుకొని. చేదు కూడా అక్కర్లేదురా. మరి పచ్చడి చేదు కదా? ఏమవుదు. ఒకవేళ చేదు ఉంటే ముక్క చేదు కూడా చూడరు ఈ పచ్చడికి అసలే. చేదు ఒకవేళ మనం చూసుకోకుండా చేదు ఉంది అనుకోండి, అప్పుడు పచ్చడి ఏం కాదా? ఉప్పు కారం పడేసరికి ఏం కాదు, మంచిగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు వేయాలి. ఎన్ని రోజులు ఉంటుంది అత్తయ్య ఇది? ఉంటుంది ఒక 10 days వరకు ఉంటుంది అంతే. ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పటికైనా ఉంటుంది, మనం బయట పెట్టుకొని వాడుతుంటే ఒక 10 days ఉంటుంది. అంటే పచ్చిది కదా ఇది, అందుకని. గింజలు తీసేసిరా అత్తయ్య? కొన్ని తీసిన పిల్లలు తినారని. మేము ఆ రోజులలో గింజలతోనే తినేది దోసకాయ. ఒరుగులు చేసేది అమ్మమ్మ, దోసకాయ ఒరుగులు. అవి వేడి నీళ్ళ గడిగి కూర వండితే ఎంత కమ్మగా ఉండేదో అసలు, పుల్లగా ఉండే కూర. తాళ్ళకు ఇట్లా ఇట్లా రింగులు కోసి తాళ్ళకు తగిలిచ్చేది ఎండకి. 4-5 రోజులు మంచిగా ఎండిపోయేది. వాటిల్లో ఎండి చేపలు వేయడం, ఉట్టి ఒరుగులు గిల్లి వేడి నీళ్ళ గడిగి వండడం అయిపోయింది. అత్తయ్య ముక్కలు కట్ చేసుకున్నాం కదా? ముక్కలు కట్ చేసినాం. ఇప్పుడు ఇవన్నీ వేద్దాం. టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్, ఇది ఒక 2 స్పూన్లు ఆవ పొడి, ఈ స్పూన్తోనే. టీ స్పూన్. 1 స్పూను సాల్ట్, పావు టీ స్పూను పసుపు, 2 స్పూన్లు కారం ఈ స్పూన్తోనే. తర్వాత ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఎల్లుల్లిపాయలు నలగొట్టి పోపుల. ఇవి పోపుల కోసం. ఇవే ముందు కలుపుకోవడానికి అన్నీ వేసి కలపాలన్నమాట ముక్క. ఇది 2 స్పూన్లు అన్నది ఈ స్పూన్తోనే. ఆవపిండి 2 స్పూన్లు. ఇది పావు టీ స్పూను జీలకర్ర మెంతి పొడి, పసుపు పావు టీ స్పూను, 2 స్పూన్లు దీంతోనే 2. 1 టేబుల్ స్పూన్ అంతా అవుతుంది అంతే, 2 సార్లు. ఐదు నిమిషాల్లో అయిపోతుంది మనకి దోశ. పోపు వేసుకుంటే అయిపోయింది. అయితే ఇవన్నీ పోపు వేసుకునేటివి కదా? పోపు వేయాలమ్మా. ఇప్పుడు 1 కప్పు ఆయిల్, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, హాఫ్ టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ అనుకోవాలి, గడ్డ ఒలిసి కచ్చిపచ్చి దంచిన. ఆవాలు జీలకర్ర వేద్దామా? అట్లనే ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మంచిగా అయితేనే, పండుగ అయితే స్మెల్ వస్తుంది మంచిగా. పోపు, ఈ పోపు స్మెల్లే టేస్ట్. ఇప్పుడు ఆవపిండి పోపు స్మెల్. ఇంకా ఇంగు వేద్దాం. హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు వస్తుంది మంచి స్మెల్.
కొంచెం సేపు అయితే ఊరుతుంది అన్నమాట నూనె. అదే వస్తుంది చూడు అప్పుడే ఆయిల్. కొంచెం దీని రసం కూడా ఊరుతుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లగా బాగుంటుంది టేస్ట్. అప్పుడు ఇవన్నీ వేసాం కదా మనం ఇప్పుడు. దోశ అంటారు దీన్ని. దోశ ఆవకాయ పచ్చడి సూపర్గా కనిపిస్తుంది. అది ఊరే వరకు ఊరితే మనం ఉండలేము కానీ టేస్ట్ చూసేద్దాం. అత్తయ్య బాగా కనిపిస్తుంది. అవును, ఆయిల్ వస్తుంది చూడు. అత్తయ్య పచ్చడి అయితే సూపర్గా కనిపిస్తుంది. రెడీ అయింది. అన్నంలో కలిపి పెట్టరు ఒక ముద్ద. దోశ కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. కలిపేస్తురా? కలుపుతున్నా. ఆగట్లే ప్రాణం. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎర్రగా టేస్ట్ సేమ్ మామిడికాయ పచ్చడి లాగానే. ఇంకా కొత్త ఆవపిండి స్పెషల్. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంది అత్తయ్య అసలు. అవును. చూడండి, మీరు టేస్ట్ చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం ఇంకొకసారి. చాలా బాగుంది. బాగుంది. అన్నీ బాగా సరిపోయాయి కదా. చూసారు కదా అత్తయ్య చేసిన పచ్చడి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అత్తయ్య పచ్చడి అయితే సూపర్గా చేసారు. అందరినీ లైక్ చేయమని అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి మా వీడియోను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ అత్తయ్య చేయడం కోసం మీరు మా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.